సంక్రాంతికి వస్తున్నామంటూ అలా వచ్చి ఇలా పెద్ద హిట్ కొట్టాడంటే అనిల్ రావిపూడి ఇవాళ వచ్చిన హిట్ కాదు. ఇవాళ ప్లానింగ్ కాదు. దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తాను మీకు. సినిమా ఆయన ప్రతి సినిమా తీసుకోండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా 8వ సినిమా. ఈ 8వ సినిమా వరకు కూడా అనిల్ రావిపూడి చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మీరు గమనిస్తే 2 గంటల 30 నిమిషాలకి ఎటువంటి పరిస్థితిలో కూడా మించదు. మీరు పటాస్ తీసుకుంటే 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది. అలాగే సుప్రీం 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఏది ఇవన్నీ కూడా విత్ యాడ్స్తో పాటు, అంటే సినిమాని కరెక్ట్గా ఇది ఎలా ఉంది అని జడ్జ్ చేసే లోపే తన సినిమా అయిపోతుంది. అదొక మ్యాజిక్. ఎందుకంటే అతని కథను అలా రాసుకుంటాడు, అతని హీరోలను అలా సెలెక్ట్ చేసుకుంటాడు, తనకు అనువుగా ఉన్న వాళ్ళనే అలా తీసుకుంటాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా రాజా ది గ్రేట్. ఆ సినిమా కూడా మీరు ఒక స్టార్డమ్గా లెక్కేసుకుంటే కనుక రవితేజ లాంటి హీరో ఉన్నాడు కాబట్టి అది 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సినిమా F2 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. కానీ మీరు గమనిస్తే ఆ సినిమా కూడా 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవరు. సరిలేరు నీకెవరు సినిమాతో పెద్ద స్టార్డమ్ ఉంది, మహేష్ బాబు ఇమేజ్ ఉంది, భారీ బడ్జెట్స్ ఉంటాయి. అందువల్ల ఆ సినిమా మాత్రం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సినిమా F3 అది కూడా మీకు కరెక్ట్గా కొట్టినట్టు 2 గంటల 28 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సినిమా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి. అది కూడా ఒక స్టార్డమ్ ఉంటుంది. ఆ సినిమా కూడా 2 గంటల 40 నిమిషాల లోపే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే 2 గంటల 28 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అతని కాల్కులేషన్, అతను చెప్పాలనుకున్న కథ ఏంటి. ఓవర్గా గంటలు గంటలు సినిమా తీయడు, 4-5 గంటల సినిమా తీయడు. అలాగే బడ్జెట్స్ పరంగా ప్రొడ్యూసర్ ఎంత సేఫ్గా ఉంటాడు, ఎంత సేఫ్గా అతన్ని పెడతాడు. ఒక దర్శకుడికి ఒకే నిర్మాత 5-6 సార్లు సినిమా ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక సినిమా తర్వాత వాళ్ళకి జరిగిన అంతర్యుద్ధాలు అయి ఉండొచ్చు, లోపల అనేక విషయాలు జరుగుతాయి. అవన్నీ ఏమీ లేకుండా మళ్ళీ 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 అవకాశం ఇస్తున్నారంటే ఆ దర్శకుల్లో ప్రతిభతో పాటు ఆ నిర్మాణ సంస్థను కాపాడుకోవాలి, ఆ నిర్మాతని కాపాడుకోవాలి అనే ఒక విషయం ఖచ్చితంగా అనిల్ రావిపూడిలో ఉంది. అందుకనే ప్రతి సంవత్సరం దాదాపు సంవత్సరం విడిచి సంవత్సరమైనా ఒక సినిమాతో వస్తున్నాడు, హిట్ కొట్టుకొని చక్కగా బ్యాగులు వేసుకుని పోతున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తానంటే దర్శకులు నిర్మాతలకి ఒక కొలాబరేషన్ ఉంటే, పర్ఫెక్ట్గా కుదిరితే అలాంటి హీరో అయినా సరే వీళ్ళిద్దరి దగ్గర చెప్పిన మాట వింటారు. ఇదే ఉదాహరణ. ఎందుకంటే ఒక పక్క మహేష్ బాబు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ వీళ్ళేం చిన్న హీరోలు కాదు. రవితేజ గారు వీళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేస్తూ తన పందాన్ని మార్చుకోకుండా, అరే అనిల్ రావిపూడి సినిమాకి వెళ్తే మంచిగా 4 జోకులు ఉంటాయి, హ్యాపీగా నవ్వుకోవచ్చు, ప్రశాంతంగా సినిమా చూసి రావచ్చు అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశాడు. దానికి తోడు ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా ఒక పంచ్ డైలాగ్స్. మీరు ప్రతి ఒక్క సినిమా కూడా గమనిస్తే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇతనికి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అప్పటికే అనిల్ రావిపూడి 10 ఏళ్ల పాటు స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా, నటుడుగా. ఆయన నటుడుగా కూడా చాలా ఫేమస్ నటుడు. ఎంత మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటే నేను లైవ్లో చాలాసార్లు చూశాను అనిల్ రావిపూడిని. ఆయన స్టేజ్ షో లాగానే పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు మనసులో ఏమి పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు హానెస్ట్గా మాట్లాడి అక్కడున్న పరిస్థితులకి అనుగుణంగా ఎంజాయ్ చేసేవాడు ఎవడైనా సరే సక్సెస్ పొందుతాడు. ఆ విషయంలో అనిల్ రావిపూడి నెంబర్ 1 అని చెప్పాలి. ఎక్కడ కూడా ఏ భేషజం ఉండదు. తను చెప్పాలనుకున్న కథని సూటిగా సుత్తి లేకుండా చెప్పగల అతి తక్కువ మంది దర్శకుల్లో గొప్ప నేర్పరి అనిల్ రావిపూడి. అందుకనే ఈ రోజున అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతుంది. విచిత్రం ఏంటంటే ఒకవేళ ఇతని సినిమాల్లో ఏదన్నా కనుక బాగా లేదు అనే ఒక టాక్ వస్తే కూడా నిర్మాత సేఫ్లో ఉంటాడు. ఇది మీరు గమనించండి. ఎందుకంటే అతని మొదటి సినిమా 7 కోట్ల రూపాయల బడ్జెట్తో వస్తే 29 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేశాడు కళ్యాణ్ రామ్ సినిమాతో. అప్పటి వరకు ఎన్నో పరాజయాలను చవి చూసిన కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా పటాస్తోని హిట్ ఖాతాతో వచ్చి ఓకే సినిమా మేకింగ్ని ఇలా తీసుకుంటే బాగుంటుందనే ఒక పందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు నుంచి తర్వాత హిట్లు రావచ్చు, ఫ్లాపులు రావచ్చు, కానీ ఒక కరికులం దీనికి సంబంధించి ఇలానే చేయాలని ఒక దీక్ష పట్టుదల మాత్రం ఇతనితో ట్రావెల్ అయినాక వచ్చే మార్పుని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇట్లాగ అనేక మంది నటీనటులతోని ఎంతో ఎంటర్టైన్ చేసి
ఈరోజు అనిల్ రావిపూడి మార్కెట్ దాదాపు ఖచ్చితంగా ఇతనితో సినిమా తీస్తే మన డబ్బు మనకి ఎటు పోదని చెప్పి నిర్మాతలకి భరోసా ఇచ్చే దర్శకుడు అనిల్ రావిపూడి. సూపర్ నటుడున్నాడు. అతి త్వరలో కూడా ఆయన స్క్రీన్ ముందు ఒక హీరోగా కూడా రాబోతున్నాడేమో. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.